సంక్రాంతి సంబరాలండి. మా అమ్మాయి వాళ్ళ స్కూల్లో ఇంకా హాలిడేస్ ఇచ్చే ముందు రోజైతే ఇలా సెలబ్రేట్ చేశారండి సంక్రాంతి పండుగని. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఈ బొమ్మల కొలువైతే ఏర్పాటు చేశారండి. మధ్యలో కృష్ణయ్యని పెట్టి అటు ఇటు పాలు పొంగుతున్నట్టుగా కార్డ్బోర్డ్స్ అవి చేసి పెట్టారు. అలాగే ఇంకా సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఒక సైడు బాబు, ఒక సైడు పాప అవి అయితే కార్డ్బోర్డ్స్ అవి కట్ చేసి అయితే చాలా బాగా డెకరేట్ చేసి పెట్టారండి. చాలా బాగున్నాయి. బొమ్మల కొలువు అన్ని బొమ్మలు పెట్టారు. అలాగే ఇంకా వంటకాలు అవన్నీ ఉంటాయి కదా, పెట్టారండి. పిల్లలైతే చాలా బాగా డ్యాన్స్లు అది వేశారు. చాలా బాగుంది. ఇక్కడ బోర్డు పైన కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలను రాసి పెట్టారండి. చాలా బాగుంది. ఇంకా ముగ్గులు కూడా వేశారు. ఈ రంగోలీ కాంపిటీషన్ కూడా పెట్టారండి. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చాలా బాగా ఏర్పాటు చేశారండి స్కూల్లో. ఈ ఇయర్ కూడా ఇలాగ పిల్లలకి భోగి పళ్ళు అవి పోస్తారు కదా స్కూల్లో, అలా చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోసారు. ఇంకా ముగ్గులు వేశారండి. చాలా బాగా సెలబ్రేట్ చేశారు స్కూల్లో. అందరినీ ట్రెడిషనల్ డ్రెస్లో రమ్మన్నారు. పిల్లలందరూ అయితే చాలా చక్కగా రెడీ అయి వెళ్ళారండి. ఇంకా నేనైతే ఇలాగో యాజ్ యూజువల్గా మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకెళ్తాను కదా, అలా లంచ్ బాక్స్ తీసుకెళ్ళినప్పుడైతే ఈ వీడియో తీసానండి. చాలా బాగా డెకరేట్ చేశారు. అన్ని రకాల బొమ్మలు, అలాగే మట్టి పాత్రలు, రకరకాల వంటకాలు అన్నీ చేసి పెట్టారండి. ఇంక ఇక్కడైతే మా అమ్మాయి నిలబడమని ఫొటోస్ అవి తీస్తున్నాను. అస్సలు ఖాళీ లేదండి. అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూనే ఉన్నారు, ఎవరి పిల్లల్ని వాళ్ళు. మా అమ్మాయి అయితే ఇలా లంగా బ్లౌజ్ వేసుకొని చాలా సింపుల్గానే వెళ్ళింది. మా పెద్దమ్మాయి కూడా అసలు ఏమీ రెడీ అవ్వలేదండి. మామూలుగా హాఫ్ సారీ వేసుకొని ఒక చిన్న సెట్ అది వేసుకుందండి. ఇద్దరైతే ఏమీ రెడీ అవ్వలేదు, చాలా సింపుల్గా వెళ్ళారు. ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలన్నారు కాబట్టి వేసుకొని. ఇక్కడైతే ఇంకా ఈ హట్టు, ఇవి కోడి పుంజులు అవి అయితే ఏర్పాటు చేశారండి. చాలా బాగా పెట్టారు. ఇంకా ఇక్కడికైతే మా అమ్మాయిని పిలిచాను ఫొటోస్ అవి దిగమని. ఇంకా పాపం లంచ్ టైం కదండి, లంచ్ చేయాలి, లేట్ అవుతుందని వెళ్ళిపోతా ఉంది. ఇంకా నేనే ఉండు ఒక ఫోటో తీస్తానని అయితే తీసానండి. ఎక్కడ చూసినా ఫుల్ మంది ఉన్నారండి, అసలు ఖాళీ లేదు ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి. ఈసారి అయితే ఇలా బాగా ఏర్పాటు చేసి అందులో వాటర్ కూడా ఉన్నాయండి. నేనైతే ఇలా బకెట్ కూడా పెట్టారు. మా అమ్మాయిని వాటర్ తీసి అక్కడ కుండ కూడా పెట్టారండి, దాంట్లో పోయమన్నాను ఆ కుండలో వాటర్ని. అలాగే ఇక్కడ రకరకాల మొక్కలు పెట్టి ఇక్కడ ఆవును కూడా పెట్టారండి కార్డ్బోర్డ్ది, అవి తింటున్నట్టుగా అలా. ఇంకా మా పెద్దమ్మాయి వచ్చిందండి కిందికి లంచ్ బాక్స్ తీసుకోవడానికి. ఒక ఫోటో దిగమంటే ఇంకా బలవంతంగా అయితే ఆ హెన్నిస్తే పట్టుకొని ఒక ఫోటో దిగమంటే ఒక ఫోటో దిగిందండి, అంతే. ఇంకా వెళ్ళిపోతుంది. అక్కడ హట్ దగ్గర ఒక ఫోటో దిగమన్నాను. ఇంకా వెళ్ళి అలా కూర్చొని ఒక ఫోటో దిగి అయితే వెళ్ళిపోయిందండి. ఇక్కడైతే ఇంకా ఈ హరిదాసు ఇది చాలా బాగా ఉన్నాడండి అబ్బాయి. ఆ బాబుని కూడా ఒక ఫోటో తీసుకున్నానండి. పిల్లలందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి. పైగా ఇంకా హాలిడేస్ కదా, ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలైతే. చూడ్డానికి అయితే చాలా ముద్దుగా ఉన్నారండి అందరూ. ట్రెడిషనల్ డ్రెస్లో వచ్చారు అబ్బాయిలు అమ్మాయిలు. అబ్బాయిలు అయితే పంచకట్లో వచ్చారు కొందరు, చాలా బాగున్నారు. చిన్న క్లాస్ పిల్లలు అయితే ఎల్కేజీ యూకేజీ చిన్న చిన్న పిల్లలు భలే ఉన్నారండి. బుజ్జి బుజ్జిగా ఉన్నారు. లంగా బ్లౌజులు వేసుకొని వచ్చారు. చాలా చూడముచ్చటగా ఉన్నారండి. పిల్లలందరూ అయితే ఆటపాటలతో సరదాగా ఎంజాయ్ చేశారండి. వాళ్ళకైతే సంక్రాంతి పండుగని ముందే స్కూల్లో చూపించేశారు. భోగి మంటలు వేసి పరమాన్నం వండి పిల్లలందరికీ పంచిపెట్టారు. చాలా బాగా సెలబ్రేట్ చేశారండి స్కూల్లో అయితే. అక్కడ హట్టు, హెన్ను, బావి అవన్నీ పెట్టారండి. విలేజ్ సంబంధించిన థీమ్ అంతా సెట్ చేసి పెట్టారు. చాలామంది అయితే చాలా ఫొటోస్ అవి అయితే దిగుతూ ఉన్నారండి. ఇంకా మనం సంక్రాంతికి నోములు అవి కొందరు పంచుకుంటారు కదా, అవి కూడా సెట్ చేసి పెట్టారు. ఇంకా పూలు, పండ్లు, స్వీట్లు
సంక్రాంతికి పిండి వంటలు అన్నీ చేసి పెట్టారండి. చాలా బాగా చేసి పెట్టారండి. ఫస్ట్ అయితే ఇక్కడ భోగి మంటతో స్టార్ట్ చేసి ఆ తర్వాత అయితే ఇక్కడ ఇంకా పరమాన్నం వండారండి. ఓకే అండి మరి. బాయ్.